హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకోబోతున్నా. అది కూడా పాపకి ఎగ్జామ్ ఉంది ఈరోజు, హిందీ ఎగ్జామ్ అనమాట. ఫస్ట్ డే తెలుగు ఎగ్జామ్. అప్పుడైతే నేను అసలు వీడియో కూడా, అసలు ఫోన్ కూడా ముట్టుకోలేదు. ఎందుకంటారా, నాకు చాలా టెన్షన్గా ఉన్నది, చాలా ఏడుపు కూడా వచ్చేసింది. ఎందుకో తెలియదు, నేనేదో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాసినంత ఫీలింగ్ వచ్చేసింది. ప్రతి పేరెంట్స్కి అలానే ఉంటుంది అనుకోండి, నాకే కాదు. కాకపోతే ఏదో తెలియని ఒక భయం అనమాట. మనం ఎంత చదివినా అక్కడ పేపర్ ఎంత టఫ్గా వస్తుందో, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఒక టెన్షన్ ప్రతి ఒక్క పేరెంట్స్కి ఉంటుంది. అలాగే నాకు కూడా ఉండింది. సో అందుకోసం అని చెప్పేసి ఆ రోజు అయితే అసలు వీడియో మీద ఫోకస్ చేయలేదు. మార్నింగ్ 3కి లేచి అన్ని పనులు చేసేసుకొని మంచిగా పూజ చేసుకొని శివాలయంకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ పాపను తీసుకొని సెంటర్కి వెళ్ళి, ఫస్ట్ డే కదా, సెంటర్లో కూడా మనకి రూమ్ ఎక్కడ, ఏంటి, నంబర్ ఎక్కడుంది, ఇవన్నీ చెక్ చేసుకొని, ఇవన్నీ చాలా తతంగాలు ఉంటాయి కదా, ఆ టెన్షన్లో ఉండిపోయాను. ఇంకా ఇది సెకండ్ ఎగ్జామ్కి అనమాట, అంటే హిందీ ఎగ్జామ్ రోజు అయితే ఇంకా కొంచెం అలవాటు అయింది కదా, ఓకే, ధైర్యంగా నా పనులు నేను చేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఈరోజు మార్నింగ్ కూడా తొందరగానే లేచేసాను. ఎందుకంటే 8:20కి అంతా కూడా మేము సెంటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఎందుకైనా మంచిది, ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా వెళ్తే మనది ఏం పోయింది చెప్పండి. అందుకోసం అని చెప్పేసి నేనైతే మా పాపకి ఎగ్జామ్స్ అయ్యేదాకా నిద్ర తక్కువైనా పర్లేదు, కొంచెం ఎర్లీగా లేచి పనులన్నీ చేసుకునేసి పాపతో పాటు వెళ్ళాలని చెప్పేసి అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయాను. మామూలుగానే మనకి ఇంట్లో పనులు ఉంటే నిద్ర పట్టదు, అలాంటిది ఇంకా బిడ్డకి ఎగ్జామ్స్ అంటే ఇంకా అసలు నిద్ర ఉన్నది కూడా రాదనమాట నాకు. అందుకోసం అని చెప్పేసి ఈ రోజైతే 4 గంటలకు లేచాను. ఇంకా లేచి ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకుంటూ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. బయట అయితే ముగ్గు వేయడం మర్చిపోయాను అనమాట. ఇంకా కిచెన్లో నా వర్క్స్ నేను చేసుకుంటూ ఉంటే వెంటనే గుర్తొచ్చింది, అరే బయట ముగ్గు పెట్టలేదు కదా అని చెప్పేసి మళ్ళీ బయట వచ్చి ఇంకా ముగ్గు అయితే పెట్టేసి గడపల దగ్గర పువ్వులంతా పెట్టి పూజ గదులు అంతా రెడీ చేసేసాను అనుకోండి. నేను వంట పని, టిఫిన్ పని ఇవన్నీ చేసే లోపల మా వారు కానీ మా పాప కానీ దీపం వెలిగించేసి పూజ చేసేస్తారనమాట. సో మా ప్లానింగ్స్ అన్నీ కూడా మేము చాలా వరకు ప్లాన్గా చేంజ్ చేసుకున్నామండి. ఎందుకంటే ఎప్పుడు రొటీన్ లాగానే ఉండింది అనుకోండి, ఎగ్జామ్స్ టైంలో కూడా అలానే ఉంటే ఒకసారి లేట్ అయిపోవచ్చు, ఇబ్బంది అవుతుంది. సో మనము ఎగ్జామ్ సెంటర్కి ఎప్పుడు కూడా చెప్పాను కదా, హాఫ్ అన్ అవర్ ముందు ఉంటేనే మనం టెన్షన్ లేకుండా, పిల్లలు కూడా వన్స్ ఒకసారి టెన్షన్ పడ్డారనుకోండి మళ్ళీ ఎగ్జామ్లో మనం చదువుకున్నది కూడా మర్చిపోతారనమాట రాయడానికి. కాబట్టి టెన్షన్ పడకుండా ఉండాలంటే పేరెంట్స్ కూడా అలాగే ఉండాలన్నమాట. పిల్లల్ని టెన్షన్ పెట్టకుండా మనం కూడా ఒక గంట ముందులే చేస్తే ప్రాబ్లం ఏముంది చెప్పండి. మళ్ళీ ఎలాగో మధ్యాహ్నం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తాం కదా, రిలాక్స్గా అప్పుడు ఒక 1 అవర్ నిద్రపోవచ్చు కదా. సో పిల్లల్ని టెన్షన్ పెట్టకండి, మీరు టెన్షన్ పడకండి. హ్యాపీగా కూల్గా పిల్లల్ని పెట్టి మంచిగా అయితే టైం టు టైం అన్నీ కూడా చేసేసుకుంటే బెటర్ అనమాట. సో నేనైతే అలానే మా అమ్మాయికి అయితే చాలా మోటివేట్ చేస్తూ ఉన్న, టెన్షన్ పడకుండా మంచిగా రాయని చెప్పేసి. అండ్ మీరు అక్కడ విండోలో చూసినట్లయితే చాలా చీకటిగా ఉంది. అప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు, 4:30 అయి ఉంటుంది అంతే. నేను చెప్పాను కదా బయట ముగ్గు పెట్టడం మర్చిపోయానని, అది బాగా వెలుతురు వచ్చిన తర్వాత నేను ముగ్గు పెట్టాను అనమాట. కాకపోతే స్టార్టింగ్లో పెడితే బాగుంటుంది కదా క్లిప్ అని చెప్పేసి ముగ్గు వేసేది స్టార్టింగ్లో యాడ్ చేశాను అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే తలకి ఆ తలపాగా కూడా తీయలేదన్నమాట, నేను చుట్టట్లనే ఉంది. సో అదండి విషయం. అయితే మనం ఏదైనా ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవాలి కదా, కాబట్టి నేను అస్సలు ఏది కూడా దాచను అనమాట. ఏదో కవర్ చేసుకోవడానికో లేకపోతే అస్సలు ఉండదు. మనది ఏది ఉంటే అదే డైరెక్ట్గా మాట్లాడేస్తామన్నమాట. ఒక్కొక్కసారి అదే కొంచెం ఇబ్బంది పెడుతుంటుందిలేండి, అయినా పర్లేదు. మనం నిజాయితీగా మనం ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకుంటే అస్సలు తప్పులేదన్నమాట. అండ్ మీలో కొంతమంది రీసెంట్గా ఎందుకో నా పైన విపరీతమైన ప్రేమ చూపించేస్తున్నారు. మీ వీడియోస్ చూస్తుంటే చాలా రిలాక్స్గా ఉందక్క, మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం అక్క, మీ వీడియో చూస్తుంటే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అని చెప్పేసి కామెంట్స్ పెడుతుంటే భలే అనిపిస్తుంది. అలాగే ఇంకొంతమంది కూడా నా పైన ఈ మధ్య లవ్ ఎక్కువైపోయింది. ఏంటి 75,000 మందికే లవ్ వచ్చేసింది నా పైన, అదేంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, అసలు మనల్ని చూస్తేనే వాళ్ళకి ఏదో అయిపోతుందన్నమాట. దానివల్ల నెగిటివ్ కామెంట్స్ పెట్టడము, హర్ట్ చేసేలాగా పెట్టడము, నా ఫేస్ గురించి మాట్లాడడం, నా ముక్కు గురించి మాట్లాడడం, నా జుట్టు గురించి మాట్లాడడం, ఇదే పని అయిపోయింది. అస్సలు మీలాంటి వాళ్ళు పెట్టే కామెంట్స్కి నేను అస్సలు పట్టించుకోను. అదేంటక్క పట్టించుకున్న నెగిటివ్ కామెంట్స్ అని మళ్ళీ మాతో చెప్తున్నావు అంటారా? మీతోనే కదా చెప్పుకోవాలి, నా బాధ అయినా, నా కష్టమైనా, నా సుఖమైనా. అందుకోసమే మీతో చెప్పుకుంటున్నా. ఆ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి బుద్ధి రావాలని చెప్పేసి. వాళ్ళు ఎన్ని మనల్ని హర్ట్ చేయాలనుకున్నా మనం అస్సలు భయపడం కదా. ఎందుకంటే ఒకసారి మనం ఒక దీంట్లో దిగామంటే ఎన్ని వచ్చినా మనం లోటుపాట్లు అనేది మనం వెళ్ళిపోతూ ఉండాలి, ఈ చెవులో విని ఆ చెవులో వదిలేసి. అందుకోసం అని చెప్పేసి. అండ్ మెయిన్గా మన ఛానల్లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది చూస్తున్నారు. బట్ అలాంటి వాళ్ళకి నేను మోటివేట్గా ఉండాలి కదా. నేను మాట్లాడే ప్రతి మాట, నేను పెట్టే ప్రతి వీడియో వాళ్ళకి మోటివేషన్ ఇవ్వాలి. సో అందుకోసమని వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడానికే ఇలాంటివి చెప్తూ ఉంటా. ఎప్పుడు గుడ్ అంటే మన పాజిటివ్ని
ఎందుకు చెప్పుకోవాలి, మనకు వచ్చే నెగిటివ్ కామెంట్స్ని కూడా చెప్పుకుంటేనే కదా వాళ్ళకి ఇన్ కేస్ కొత్త ఛానల్స్ పెట్టిన వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఆ నెగిటివ్ కామెంట్స్ని చూసి ఏడవడమో బాధపడమో లేకపోతే ఛానల్సే ఆపేయడమో అలా కాకుండా నేను మాట్లాడే కొన్ని మాటలు వాళ్ళని ధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్తాయంటే అంతకు మించి ఇంకా ఏం కావాలి చెప్పండి. మన వల్ల ఒకరికి మంచి జరుగుతుందంటే అందుకోసం అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా నెగిటివ్ కామెంట్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటా. ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ఇంక నుంచి పెట్టే నెగిటివ్ కామెంట్స్ని స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేస్తా. కాకపోతే కొంచెం ఎక్కువ చేస్తారని చెప్పేసి ఆలోచిస్తున్నా అంతే, ఇంకేం లేదు. వాళ్ళకెందుకు మనం ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళకెందుకు హైప్ ఇవ్వాలని చెప్పేసి మాత్రమే ఆలోచిస్తున్నా. లేకపోతే ఎంతసేపు పడదు నాకు స్క్రీన్ పైన పెట్టడానికి. మెయిన్గా ఇంకోటి ఏం తెలుసా టెక్నిక్, కావాలని వాళ్ళు ఛానల్స్ పెట్టుంటారనమాట. ఛానల్స్ పెట్టి వాళ్ళకి పాపం సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ కంటెంట్ ఏమైనా ఉంటాయి కదా వాళ్ళ వీడియోస్ ఛానల్లో. సో కాబట్టి ఇట్లా మన ఛానల్స్ కింద వచ్చి కామెంట్స్ పెట్టడము, వాటిని చాలామంది చూస్తారు కదా. మెయిన్గా పాజిటివ్ కంటే నెగిటివ్ కామెంట్స్ని ఎక్కువ చూస్తుంటారు. సో అట్లా నెగిటివ్ కామెంట్స్ చూసినప్పుడు వాళ్ళకి నచ్చింది అనుకోండి, వెళ్ళి లైక్ కొట్టడము, వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇలా చేస్తారు కదా. అందుకోసమని ఆ టెక్నిక్స్ యూజ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళని స్క్రీన్ పైన మెన్షన్ చేసి వాళ్ళకెందుకు మనం హైప్ ఇవ్వాలి. సో అందుకోసం అని చెప్పేసి నేను అలా స్కిప్ చేసేస్తూ ఉంటాను అనమాట, స్క్రీన్ పైన పెట్టకుండా. సో అదండి, ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా వంటకైతే ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే ఇంకా పప్పు చేసేస్తున్నా. సో పప్పు చేసేసి ఆకుకూర ఉందన్నమాట, అంటే మా వారైతే ఫ్రెష్గా ఉందని చెప్పేసి మొలకాకు తీసుకొచ్చారు. సో మొలకాకు అయితే వేసేసి మంచిగా ఆకుకూర పప్పు చేసేసుకొని ఇంకా రైస్ అయితే పెట్టేసాం అనుకోండి. సో మధ్యాహ్నానికి లంచ్ కూడా చేసి పెట్టేసి ఆ తర్వాత ఇంకా టిఫిన్ తినడము ఒక 7:30 ఆ టైంకి తింటారు కదా పిల్లలు. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే లంచ్కి రెడీ చేసేసిన తర్వాత మళ్ళీ టిఫిన్కి పెట్టామనుకోండి, వేడిగా ఉంటుంది పిల్లలు తినే టైంకి అని చెప్పేసి ఇట్లా ఫస్ట్ అయితే పప్పు పెట్టేస్తూ ఉన్నాను. మా అమ్మాయి అయితే ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్స్ ఎలా రాయాలని చెప్పేసి అసలు 1% కూడా మా అమ్మాయికి టెన్షన్ లేదు. కాకపోతే తన హ్యాండ్స్కి కొంచెము అలర్జీ వచ్చిందని చెప్పాను కదా, దానివల్ల మాత్రమే తను భయపడింది అనమాట. ఎక్కువ వాటర్ లాగా వస్తుందన్నమాట చేతుల్లో, అట్లా చెమట పట్టేసినప్పుడు పెన్ను పట్టుకొని రాయడము లేకపోతే పేపర్ తడిచిపోతుందేమో అనే భయం మాత్రం ఉంది తప్పించి ఎగ్జామ్స్ మీద అస్సలు టెన్షన్ లేదనమాట. ఎందుకంటే తను బాగా ప్రాక్టీస్ అయింది, చదువుకునింది కాబట్టి. బట్ నాకు చాలా భయంగా ఉందన్నమాట. ఏమంటే పేపర్ ఎలా వస్తుందో ఏమో, లేకపోతే ఆ చేతులు పెయిన్ వచ్చేస్తుందేమో, బ్లడ్ వచ్చేస్తుందేమో, పేపర్ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, తడిచిపోతుందేమో, ఇలాంటి టెన్షన్స్ అనమాట నాకు కూడా. నేనైతే ఎన్ని దేవుళ్ళకి మొక్కుతున్నానో నాకే తెలుసండి, ఎగ్జామ్స్ అయ్యేదాకా నేను ఏమైపోతానో నాకే తెలియదు. పైకి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, కానీ ఒక తల్లిగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆ భయం ఎలా ఉంటుందని చెప్పేసి. చాలా భయంగా ఉంది. బట్ నేను బయట పడట్లేదు అనమాట. నేను టెన్షన్ పడ్డానంటే ఇంక మా అమ్మాయి కూడా టెన్షన్ పడుతుందని చెప్పేసి, నువ్వు రాయి నాన్న, ఏం కాదు, మనకి ఎంత వస్తే అంత చాలే అని చెప్పి నేను అట్లా మోటివేట్ చేస్తూ ఉన్నా. బట్ ఆ హ్యాండ్స్దే కొంచెం భయంగా ఉంది. బట్ పర్లేదు, ఇప్పుడు ఆయింట్మెంట్స్ అన్నీ పూసిన తర్వాత చేతులు కొంచెం బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదనిపిస్తుంది దేవుడి దయ వల్ల. మామూలుగానే మెయిన్గా మా అమ్మాయికి ఏంటంటే బయట ఎక్కడ కూడా ఇంతవరకు ఒంటరిగా వదిలింది లేదనమాట. సో అలాంటప్పుడు ఎగ్జామ్కి ఒంటరిగా వదిలేసి వచ్చేసామనుకోండి మళ్ళీ కొంచెం టెన్షన్ పడుతుందని చెప్పేసి, నేను ఉంటాను ఇక్కడ, నువ్వు వెళ్ళి రాసేసిరా అని చెప్పేసి మా అమ్మాయితో పాటే ఉంటాను. బట్ మనల్ని రానివ్వరు కదా, కాబట్టి బయట ఎక్కడైనా చల్లని చెట్ల కింద కూర్చొని అట్లా ఉంటానన్నమాట నేను మా అమ్మాయి ఎగ్జామ్ అయ్యేదాకా. సో కాబట్టి అట్లా నేనైతే చదువుకునేటప్పుడు మా పేరెంట్స్ ఎవరు కూడా నాతో పాటు వచ్చేవాళ్ళు కాదండి, మమ్మల్ని అట్లా వదిలేసేవాళ్ళు అనమాట. మేము ఇంకా మా అన్న వాళ్ళ బండ్లలో లేకపోతే ఆటోలో వచ్చేయడము, ఇలా వచ్చేసి మేము ఎగ్జామ్ రాసేసిన తర్వాత మళ్ళీ ఆటోకి వెళ్ళిపోవడం అనమాట. అది కూడా మేము చాలా దూరం ఆటో కోసం నడిచి వెళ్ళి మరి ఎక్కెళ్ళే వాళ్ళము అనమాట. బట్ ఇప్పుడంతా అట్లా ఏం లేదు, పేరెంట్స్ మంచిగా తీసుకొని వచ్చి సెంటర్ దగ్గర వదిలేసి వెళ్తున్నారు. బట్ నాకెందుకో మా అమ్మాయితో పాటునే ఉండాలి అనిపించింది. నేను ఇంకా కొంతమంది ఉంటారనమాట అక్కడ తెలిసిన వాళ్ళు, అంటే ఎగ్జామ్స్ రాసేకి వచ్చింటారు కదా, వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ ఉంటుంది అనమాట. అట్లా ఎక్కడైనా ఆడోళ్ళే కదా, సో మంచిగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని అక్కడెక్కడైనా కూర్చొని చల్లని చెట్ల కింద మాట్లాడుకుంటూ ఒక 3.5 hours అట్లా స్పెండ్ చేసేస్తాము. ఇంకా ఎగ్జామ్ అయిపోగానే పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేయడమే. సో మేము ఇద్దరే రాములేండి. మార్నింగ్ మా వారు వదులుతారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అయిపోగానే మా వారు వస్తారు, మళ్ళీ మమ్మల్ని పికప్ చేసుకొని వస్తారనమాట. బట్ అక్కడ నేనున్నాను, కూర్చొని ఉంటాను, నువ్వు టెన్షన్ పడకు అన్న ఒక ధైర్యం అంతే అనమాట. ఎందుకంటే నాతో పాటు మా పేరెంట్స్ ఎప్పుడూ రాలేదు కాబట్టి నేను నా పిల్లలతో పాటు ఉండాలి అనేది నాకు ఒక ఇదనమాట. ఇంకా ఇక్కడైతే చెట్లను కొంచెం పట్టించుకోలేదు. ఆ రోజు నాటు వదిలేసిన నీళ్లు పోసి దాని తర్వాత వాటర్ వేయలేదండి, కొంచెము హడావుల్లో ఉండిపోవడం వల్ల. అందుకోసమనే చెట్లకు కొంచెం నీళ్లు పోస్తూ ఇంకా చెట్లు చూపిద్దాం ఎలా ఉన్నాయని చెప్పేసి ఇంక ఇక్కడ మీతో చూపిస్తూ ఉన్నాను. అండ్ ఈ రోజా మొక్కలు ఏంటో కానీ మొత్తం ఒకటే నాటి పెట్టేశాను అనమాట. అక్కడ తెచ్చేటప్పుడు మొగ్గలు లేవు. సో మొగ్గలు లేకపోవడం వల్ల ఏ
కలర్ వస్తుందో తెలియకుండా తెచ్చేసానా. ఈ 2 కూడా పింకే అనిపిస్తుంది నాకు. చిన్న చిన్న మొగ్గలున్నాయి. దాంట్లో చూస్తే నాకు పింక్ కలరే కనిపిస్తుందనమాట. చూడాలి అది పింక్ వస్తదా, యెల్లో వస్తదా, ఏం కలర్ వస్తుందో తెలియట్లేదు. అన్నీ ఒకటే అయిపోతుందేమో అని అనిపిస్తుంది. బట్ మొత్తానికి బాగా గ్రోత్ అయ్యాయంటే చాలా బాగుంటుంది. ముందు రోజు నైట్ ఫుల్గా సడన్గా వర్షం వచ్చేసిందండి. ఆ రోజు నైట్ ఇంకా గోడలంతా కూడా నీట్గా కడిగేశాను. కొంచెం మట్టి అంతా అయిపోయిండే. సో అదంతా కడిగి బయట ముగ్గులు వేసుకున్నాను అనమాట. ఇవన్నీ పెద్దవైతే మాత్రము ఇంకా చాలా బాగుంటుందండి అసలు వాతావరణం అయితే. సో చూడాలి, కానీ ఇక్కడ ఎండ బాగా తగులుతుంది కాబట్టి మంచిగానే గ్రోత్ అవుతాయి అనుకుంటున్నా. ఇంక ఇక్కడ అలోవెరా చెట్టుకు కూడాను మనం ఒకవేళ తులసి కోట పక్కన కనుక మీరు అలోవెరా చెట్టు పెట్టుకున్నా ఎక్కడైనా మీ దగ్గర ఉంటే మాత్రము ఇట్లా ఫ్రైడే టైంలో కానీ, వెనస్డే టైంలో కానీ, సాటర్డే టైంలో కానీ పసుపు కుంకుమ పెట్టి ఒక పువ్వు పెట్టి సాంబ్రాన్ కడ్డీలతో హారతి ఇచ్చుకోండి, చాలా మంచిది. సో నేనైతే తులసి కోట పక్కనే పెట్టుకుంటానండి. ఎందుకంటే అలోవెరా అనేది తులసి కోట పక్కన పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ మనము తులసి కోటకు పూజ చేసినప్పుడు అంతా కూడాను అలోవెరా చెట్టుకు కూడా సాంబ్రాన్ వేసుకున్నామంటే ఇంకా మంచిదన్నమాట. ఇంట్లో కూడా కట్టుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తాను. నేను కూడా కట్టాలి. కాకపోతే మనకి అది ఒక గుత్తి కట్టామంటే దాంట్లో ఎక్కడ కూడా విరిగిపోయినవి అట్లా లేకుండా ఉండాలన్నమాట. కానీ మన ఇంటి దగ్గర ఉన్న అలోవెరా చెట్టు షిఫ్టింగ్ చేసేటప్పుడు అంటే హౌస్ షిఫ్ట్ చేసాం కదా, అప్పుడు అన్నీ కూడా విరిగిపోయాయి. దానివల్ల ఇంకా మంచిది ఎక్కడైనా తెచ్చి లోపల కట్టాలి. ఆ కట్టేది కూడా విధానం వేరే ఉంటుంది. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తా. ఒక వెనస్డే రోజు కానీ, సాటర్డే రోజు కానీ కలబంద అనేది అంటే అలోవెరా అనేది ఇంట్లో కట్టుకుంటే గుమ్మానికి చాలా మంచిది. ఇంకా నేను ఇంట్లో పనులన్నీ, వంట పని అవన్నీ కంప్లీట్ చేసుకునే లోపు మా అమ్మాయి కూడాను ఇంకా పూజ గదిలో అంతా దేవుడికి పువ్వులు అలంకరించడము, తర్వాత ఇవన్నీ కూడా చేసేసుకొని తులసి కోట దగ్గర కూడా ఇంకా పూజ అయితే చేసేసింది. సో నేనైతే వచ్చి ఇంకా దండం పెట్టుకుంటూ ఉన్నానండి. నేను కూడా పూజ కంప్లీట్ చేసేసుకున్నానంటే ఇంకా బయలుదేరేయడమే అనమాట. సో టైమింగ్స్ మార్చుకున్నాం చెప్పాను కదా మీకు. మా వారు కూడా ఇంకా పిల్లలతో పాటే రెడీ అయిపోయి పూజ అంతా చేసేసుకుంటారనమాట. ఎందుకంటే ఒకసారిగా అందరం ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము, మళ్ళీ మధ్యాహ్నమే వస్తామన్నమాట. ఏదో నేను కూడా ఒక డ్యూటీకి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నా మా అమ్మాయితో పాటు. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. రైస్ కూడా అయిపోయిందంటే దాని తర్వాత ఇంకా బయలుదేరేయటమే అనమాట. సో రైస్ అయిపోయిందిలేండి. ఇంకా దోశలు వేస్తూ ఉన్నా పిల్లలు తినడానికి. పూజ అయిపోయింది కదా, ఇంకా పిల్లలు తినడానికి దోశలు వేసేసేదంటే తినేసి ఇంకా బయలుదేరేస్తామన్నమాట. ఇంకా ఇలానే ఉంటుంది నాకు. దాదాపు పాపకి ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా నా టైం టేబుల్ ఇలానే ఉంటుంది. 3 గంటలకి, 4 గంటలకి, మీరు నమ్మరు 2 గంటలకి ఏదో నేను చదువుకోవడానికి లేచినట్లు 2 గంటలకు లేసేస్తున్నానండి. మళ్ళీ టైం చూసుకోవడము, ఇప్పటి నుంచి ఎందుకులే లేవడము అని చెప్పేసి పడుకోవడం, ఇలా ఉందన్నమాట నా పరిస్థితి. అసలు ఎలా ఉందంటే నాకు చెప్పలేకపోతున్నాను. కానీ అసలు టెన్షన్ అంటే మామూలుగా లేదనమాట. ఒక్కొక్కసారి అయితే నీరసం వచ్చేస్తుంది నాకు, టెన్షన్ పడి పడి కళ్ళు తిరిగేస్తుంది. అయినా ఇంకా నేను అసలు మనకి పోదులేండి ఖచ్చితంగా టెన్షన్ అది అలానే ఉంటుంది. ఇంకా పిల్లల్ని అయితే ఇంకా తినడానికి రమ్మంటుంటే అస్సలు వద్దంటే వద్దని పట్టేశారనమాట. ఏమంటే 7 గంటలకు 7:30కే మేము ఎట్లా తినాలని చెప్పేసి ఇంకా తప్పదు, తినాల్సిందే కదా. ఇంకా హాఫ్ డే స్కూల్స్ వేరే చిన్నమ్మాయికి, తనకి మార్నింగ్ 7:30 నుంచి 7:40 నుంచి మళ్ళీ మధ్యాహ్నం 12:40 వరకేమో ఉంటుంది. ఇంకా అంతవరకు ఉండాలంటే ఖచ్చితంగా తినాల్సిందే కదా. ఇంకా ఎగ్జామ్ రాయాలంటే పాప కూడా శక్తి ఉండాలి. అందుకోసం అని చెప్పేసి బలవంతంగా వాళ్ళకి అది ఇది మాటలు చెప్పి ఇంకా వాళ్ళకి అట్లా ఫుడ్ పెట్టాను అనమాట. ఇంకా ఆకుకూర పప్పు చేసేసాను కదా, సో అదే దోశలకైతే పెట్టేశాను అనమాట. రైసు పప్పు చేసేసి ఇంకా దోశలు వేసేసాము, కొంచెం ఈజీగా అయిపోతుందని చెప్పేసి నేను ఇట్లా ప్లాన్ చేసేసుకున్నాను అనమాట. ఆకుకూర పప్పు కాంబినేషన్లో కూడా దోశకు చాలా బాగుంటుంది, అందుకోసం అని చెప్పేసి. ఇంకా ఈరోజు అయితే స్కూల్లో ఉగాది సెలబ్రేషన్స్ అనమాట. ఆల్రెడీ మనం ఉగాది వీడియోస్ అయితే పెట్టేశాము. ఉగాదికి ముందు వీడియో అనమాట. హిందీ ఎగ్జామ్ జరిగింది ఉగాదికి ముందు కదా. సో అట్లా ఇంకా ఈవెంట్ అంటున్నా, స్కూల్లో అయితే ఉగాది సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఈ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చిన్నమ్మాయి వాళ్ళకి సెలబ్రేషన్స్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాసేసి వచ్చిన తర్వాత పెద్దమ్మాయి వాళ్ళకి అంటే 10th వాళ్ళకి అయితే సెలబ్రేషన్స్ ఉంటాయన్నమాట. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి రెడీ అయ్యి వెళ్తుంది మా అమ్మాయి. ఇంక ఇప్పుడైతే ప్రియాని ఇట్లా రెడీ చేసేసాను. ట్రెడిషనల్గా రమ్మని చెప్పారంట. మా అమ్మాయికి ఏమో లెహంగా వేశాను. నేను ట్రెడిషనల్గా కొంచెం అట్లా రెడీ చేశాను, కానీ పువ్వులు లేవన్నమాట పెట్టడానికి. సో ఇంకా వెళ్ళి అంత టైం కూడా కొనుక్కోరావడానికి, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇలా మా అమ్మాయి క్యూట్గా ఉంది కదా. ఈ హెయిర్ స్టైల్ కూడా బాగా సెట్ అవుతుంది అనమాట మా అమ్మాయికి. సో అందుకోసమనే ఇలా వేసేసాను. హెన్నీకి లెహంగా అయితే ఫంక్షన్ అప్పుడు తెచ్చింది, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్ అయిందనమాట. సో అదండి. ఇంకా నెక్స్ట్ అయితే ఎగ్జామ్ రాపించుకొని ఇంటికి వచ్చేసాము. ఎగ్జామ్ సెంటర్ దగ్గర నేను వీడియో అయితే అస్సలు షూట్ చేయట్లేదు కూడా. ఎందుకంటే సెంటర్ ఎక్కడ అనేది చాలామంది అడుగుతున్నారు. బట్ నాకెందుకో చెప్పాలని లేదనమాట.
కొన్ని ఉంటాయి కదా, సో అందుకోసం అని చెప్పేసి. అంటే సెంటర్ ఎక్కడని అడుగుతున్నారు, అలాగే మీ ఇంటి అడ్రస్ ఎక్కడని అడుగుతున్నారు. నా వీడియోస్ చూడండి కానీ నా అడ్రస్ని అస్సలు అడగండి. సో నాకు కూడా కొన్ని పర్సనల్ రీజన్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. నాకు ప్రాబ్లం అవుతుంది, అందుకోసం అని చెప్పేసి ఇంటి అడ్రస్ చెప్పను, పలంనేరులో ఉంటాం అంతే. ఇంకా పాప ఎగ్జామ్ సెంటర్ కూడా చెప్పదలుచుకోలేదు, ఓకేనా. ఇంకా ఎగ్జామ్ అంతా రాపిచ్చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు అట్లా పడుకుందామని పడుకున్నాను, లేదు అండి తినేసి వెంటనే కొరియర్ వాళ్ళు కాల్ చేశారనమాట. ఇంకా కిందకి వెళ్ళేసి వీటిని తీసుకొని వచ్చాను. ఇది ఎలా వచ్చిందో చూస్తూ ఉన్నా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి వుడ్ స్టాండ్ అయితే వచ్చిందనమాట, స్టూల్ లాగా. సో చాలా బాగుందనమాట డిజైన్, అందుకని ఇది ఆర్డర్ పెట్టా. 240 రూపీస్ ఏమో అనుకుంటానండి ఇది, నాకు ప్రైస్ అయితే ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ట్యాగ్ ప్రోడక్ట్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూడండి. అలాగే సపరేట్గా షార్ట్ వీడియో కూడా పెడతాను, అందులో కూడా మీరు ఈజీగా బై చేసుకోవచ్చు. స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను ట్యాగ్ ప్రోడక్ట్స్. సో ఇలా అయితే మనము ఫిట్ చేసేసుకోవడమే. దీనిపైన ప్లాంట్స్ కానీ, ఫ్లవర్ వాజెస్ కానీ, లేకపోతే డెకరేటివ్ ఐటమ్స్ కానీ, రాధాకృష్ణ, బుద్ధ ఇలాంటివి పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే కిచెన్ దగ్గర, అంటే డైనింగ్ హాల్ ఉంది కదా, అక్కడైతే ఒక ప్లాంట్ పెడదాం దీనిపైన అని దీన్ని ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. పెట్టిన తర్వాత చూపిస్తా. వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.